ఏ పథకమైనా అందరికీ అందాలి అన్న ఆలోచన, ఇక ఎవరు మిగిలిపోకూడదు అన్న ఆలోచన. పెన్షన్లు ఇచ్చినా సరే, ఇంకోటైనా అన్ని పథకాలు, ఇల్లైనా సరే అందరికీ అందాలి అని సాచురేషన్ పద్ధతిలో ప్రతి పథకము అమలు కావాలి అనే రాజశేఖర రెడ్డి గారు ఆఖరిన రచ్చబండకు కూడా వెళ్లటం జరిగింది. ముఖ్యమంత్రిగా గెలిచాడు, ఇక ఏ ఎలక్షన్లు లేవు. మరి రాజశేఖర రెడ్డి గారు అంత హుటాహుటిన రచ్చబండకు వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? కేవలం తన పథకాలు ఇంకా అందాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో, సాచురేషన్ పద్ధతిలో అందరికీ అందించాలి, అందుకనే ఏ అవసరం లేకపోయినా నేను ప్రతి గ్రామంలో సర్ప్రైజ్ విజిట్లు చేయాలి, ఎక్కడ ఏ పథకం ఎవరికి అందటం లేదో కనుక్కోవాలి, సాచురేషన్ పద్ధతిలో అన్ని పథకాలు అందించాలి అని రూపొందించిందే రచ్చబండ. అలా రచ్చబండకని బయలుదేరి వెళ్లాడు రాజశేఖర రెడ్డి గారు. ఆ తర్వాత తిరిగి రాలేదు. ఏ నాయకుడు కూడా ఇంత చిత్తశుద్ధిగా ఆలోచన చేసుకుంటాడు. ఆఖరి నిమిషం వరకు కూడా ఆ రచ్చబండకు వెళ్లేటప్పుడు కూడా, వెళ్తూ కూడా రాజశేఖర రెడ్డి గారు ప్రజల గురించి ఆలోచన చేశాడు. ప్రజల కోసమే ప్రాణాలు కూడా అర్పించాడు. అంత గొప్ప మహానేత రాజశేఖర రెడ్డి గారు.